మరి కాసేపట్లో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వెన్నం శ్రీకాంత్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ హాజరు కాబోతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మురళీ నాయక్, యశస్విని రెడ్డి, కనకయ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ శ్రేణులు రెడ్యాల నుంచి గ్రంథాలయానికి భారీగా ర్యాలీగా చేరుకోబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సంవిధాన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేశారు. ఆ దృశ్యాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమరవీరుల స్మారక స్తూపం దగ్గరకు వెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ మనకు అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? రోహిత్, మరికొద్ది సేపట్లోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. స్థానిక ఎంపీ పోరిక బలరాం నాయక్తో పాటుగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ఇప్పుడే సభా ప్రాంగణానికి చేరుకోవడంతో సుమారుగా వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో పాటు అభిమానులంతా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఉదయమే రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే అమరవీరులు ఉంటారో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు గ్రామ దేవతైన ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించడంతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పూర్తిగా నివాళులర్పించి తన యొక్క పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్తో పాటు ఎస్పీ గారు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. భారీగా కార్యకర్తలతో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీగా సభా ప్రాంగణానికి అయితే చేరుకున్న నేపథ్యం చూస్తున్నాం. వెన్నం శ్రీకాంత్ రెడ్డికి ప్రస్తుతం రాష్ట్ర సంవిధాన కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఎంతో విశేష కృషి చేయడంతో పాటు ఇటు పాలకుర్తి ఇల్లేందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి పార్టీ అభివృద్ధి కోసం కూడా ఎంతోగానో కృషి చేసి సిచ్యువేషన్ చూసాము. ఇప్పటికే వెన్నం శ్రీకాంత్ రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావడం పట్ల పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలతో నయా జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. యువ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయడం చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తగిన ఫలితం వస్తుందని చెప్పి ప్రమాణ స్వీకారానికి శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీగానే క్యాడ్ తరలి వచ్చారు. భారీ ర్యాలీగా కూడా అక్కడికి వచ్చిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు? అండ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? రోహిత్, ముఖ్యంగా వెన్నం శ్రీకాంత్ రెడ్డి గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో డీసీసీ పదవికి ఆశించారు. ముఖ్యంగా గ్రామ పార్టీతో పాటు మెజారిటీ మండల అధ్యక్షులు కూడా డీసీసీ అధ్యక్షులు వెన్నం శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వాలని పూర్తిగా చెప్పినప్పటికీ అది స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ సతీమణి ఉమాకు రావడంతో కొంత వెన్నం శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంత నిరాశ నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా అతనికి జిల్లా ప్రోటోకాల్ సంబంధించి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావడం అయితే వెన్నం శ్రీకాంత్తో పాటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో అయితే నయా జోష్ నింపుతుంది. ఒకసారి అక్కడ ఉన్న వారితో మాట్లాడించండి. వెన్నం శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి వచ్చిన వారితో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది? టౌన్లో నుంచి వచ్చినామండి. ఈరోజు వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారికి ఈ పదవి ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. అంతేకాకుండా ఎంతోమందికి ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ప్రజలకు నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు అధికారికంగా ఈ మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైనందుకు మా అందరి తరపున కాంగ్రెస్ పార్టీ మరియు యువజన మిత్రులందరి తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, ఎట్లా ఉందన్న, ఏమనుకుంటున్నారు శ్రీకాంత్ రెడ్డి రావడం పట్ల? ఎట్లా ఉందన్న శ్రీకాంత్ రెడ్డికి జిల్లా గ్రంథాలయ? ఈ గ్రంథాలయ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి రావడం చాలా, అంటే విద్యావంతులందరూ చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఉన్నంత విద్యావంతుడు, అన్నీ తెలిసిన వ్యక్తికి రావడం మంచిది. దీనివలన విద్యార్థులకు ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా వాటిని ఫ్యూచర్లో ఇంకేం కావాలి, గ్రంథాలయానికి ఏమైనా నిధులు అవసరం ఉన్నా తీసుకురాగలిగే సమర్థమైన నాయకుడు కాబట్టి వారికి రావడం మంచిదని చెప్పి మేము ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
మొత్తానికి రోహిత్ ఇక్కడ చూసుకున్నట్లయితే సభ మానుకోట జిల్లా మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ నింపింది. ఒక పండగ వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు శ్రీకాంత్ రెడ్డి అభిమానులతో పాటు అతని శ్రేయభిలాషులంతా కూడా భారీగా ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ నింపడంతో పాటు ఒక నూతన ఉత్తేజాన్ని నెలకొంది. ముఖ్యంగా యువకుడు సంబంధించి శ్రీకాంత్ రెడ్డి యువ నాయకత్వం కావడంతో ఇక్కడ Right. కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక నూతన ఉత్తేజాన్ని నింపుకుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే వెన్నం శ్రీకాంత్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేరున్నారు. దీనికి వేం నరేందర్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు మురళీనాయక్, యశస్విని రెడ్డి, కోరం కనకయ్యతో పాటు పుర ప్రముఖులు కాంగ్రెస్లో అయితే రానున్నారు. రోహిత్. రైట్ యశ్వంత్.